చిన్న సినిమా మనం ప్యారలల్ సినిమా తీసామా లేకపోతే ఒక అద్భుతమైన కళాఖండం తీసామని మనం ఎప్పుడు ఆలోచించాం. మనం సినిమా తీసాం, సినిమా కోసం సినిమా తీయటం వేరును, సినిమాని ప్రేమించి తీయటం వేరు, సినిమాని ఆస్వాదించి తీయటం వేరు, సినిమాని నమ్మి తీయటం వేరు. అలా నమ్మి, అలా ఆస్వాదించి, అలా ప్రేమించి తీసే ప్రతి సినిమా డెఫినెట్గా రిలీజ్ అవుతుంది. అలా 1 షో అవ్వచ్చు, 2 షోలు అవ్వచ్చు, 5 షోలు అవ్వచ్చు, లేకపోతే సూపర్ డూపర్ హిట్ అవ్వచ్చు. అలా నమ్మి తీసిన సినిమాకి థియేటర్లు కూడా వస్తాయి. సో ఇప్పుడు తీసిన ప్రతి సినిమాకి నాకు థియేటర్ ఇవ్వలేదు అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. పెద్దవాళ్ళ సినిమాలకి కథ అక్కర్లా, కాకరకాయ అక్కర్లా, ఏ చెత్త తీసినా వాళ్ళు చూస్తారు, జనం నమ్ముతారు, ఆ హీరోల కోసం ఎగబడతారు, హీరోయిన్ల కోసం ఎగబడతారు. దాంట్లో రకరకాల ఐటమ్స్ ఉంటాయి, పబ్లిక్ నచ్చే ఐటమ్స్, అందుకని వాళ్ళు చూస్తూ ఉండొచ్చు. కానీ చిన్న సినిమాలు, ఒక రకమైన సినిమాలు తీయాలంటే దానికి ఒక డెఫినెట్గా థియేటర్కి నేను రావాలి, నేను ఈ సినిమా చూడాలి అనిపించేటట్టు మనం సినిమా తీయాలి. అలా తీసిన రోజున సినిమా థియేటర్లు వస్తాయి. ఇలా 3 సినిమాలు ఒకటే థియేటర్లో 3 సినిమాలు అంటే 3 సెపరేట్ టికెట్లు, ఒక టికెట్కి 3 సినిమాలు రావు మీకు. సో టుమారో నేను అదే చెప్తున్నాను, ఇవాళ ఒక్క ఫ్యామిలీ సినిమాకి పోవాలంటే 1000 రూపాయలు అవుతుంది మినిమం, 1000 రూపీస్. అంతకంటే ట్రాఫిక్ లైట్ వెళ్ళడానికి 2 అవర్స్, వచ్చేదానికి 2 అవర్స్, సినిమా 3 అవర్స్, 6 అవర్స్ పోతుంది. సో టుమారో ద ఫిలిం ఫ్యూచర్ ఇస్ వాచింగ్ ఫిలిం at your convenience, at your house, paying the money to the producer. The time has come. This is the forum. Hearty congratulations to Balwant and all the 3 producers here. Both of them are lady producers here and directors. And finally, speaking about Parampara, I have to speak about my film. My film ne endukantante prati nenu dantlo hero chesaranu inka character chesaranu. When Madhu Mahankali నాకు ఈ ఫిల్మ్ తీసుకొచ్చిన, ఐ కంగ్రాచులేట్ ఆల్ ది పీపుల్. మధు మహంకాళి నాకు తీసుకొచ్చినప్పుడు ఐ వాజ్ లిటిల్ టేకెన్ బ్యాక్. సచ్ అ బ్యూటిఫుల్ ఫిల్మ్, ఒక డిఫికల్ట్ అండ్ డిఫరెంట్ థీమ్. తల్లి కొడుకుల రిలేషన్షిప్ అనేది హ్యాస్ బీన్ సెలబ్రేటెడ్ ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్. తల్లి కొడుకులది, తండ్రి కొడుకులది చాలా డిఫికల్ట్ రిలేషన్షిప్ అండి. కొడుకు 3 ఏళ్ళ ముద్దు పెట్టుకుంటాం, 10 ఏళ్ళకి గుద్దడం మొదలెడతాం, 20 ఏళ్ళకి వాడు మనల్ని గుద్దడం మొదలెడతాడు. తండ్రి కొడుకులు చాలా కష్టమైన రిలేషన్. దాన్ని అంత అందంగా తీర్చిదిద్దాడని నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇదే ప్రసాద్ ల్యాబ్లో మీ అందరం చూస్తే ఇన్వాలంటరీగా క్లైమాక్స్లో అందరూ క్లాప్స్ కొట్టారు. సెకండ్ హాఫ్ అంతా చాలా డిఫికల్ట్ని చాలా స్మూత్గా, చాలా అందంగా డీల్ చేసి చాలా చక్కటి ఫిల్మ్. అది వెరీ థ్రిల్డ్. ఒక బాణం కొడుతున్నప్పుడు గాల్లో కొట్టం, ప్రతి వాడికి ఒక టార్గెట్ ఉంటుంది, తగలాలి కదా. మధు హిట్ ద టార్గెట్. I'm sure all the directors here, they hit the target, and I congratulate all the directors and especially my director Madhu for giving me such a nice role in this, such a nice film. Ee film repu kachithanga I am very sure it's got an outlet. Now all these films are going together. Idi Twitter lo there's a revolution going on, people are talking on these things. Inka ekku maatladtaru repu. Ivanni kuda ముగ్గురు, మా మ్యూజిక్ డైరెక్టర్ గారికి, మా అందరూ మ్యూజిక్ డైరెక్టర్స్కి, రిలీజర్స్కి అందరికీ కంగ్రాచులేషన్ చెప్తూ, ఇవాళ ప్రసాద్ ల్యాబ్లో ఒక నాంది పలికాము, ఒక కొత్త విప్లవానికి అని చెప్పి నేను మరొకసారి చెప్తూ, ఇంతసేపు నేను మామూలుగా మాట్లాడను, ఇవాళ మాట్లాడాలనిపించింది అనే చెప్పినట్టు. ఐ ఫెల్ట్ వెరీ ప్రౌడ్ బీయింగ్ ఆన్ దిస్ స్టేజ్. ఐ టోల్డ్ ప్రవీణ్, యూ హ్యావ్ టు బీ హియర్ విత్ అస్. బల్వంత్ గారు కూడా విజన్ ఉన్న వ్యక్తి. 2016 సంవత్సరంలో ఏమొస్తుందో అది ఈవేళ ఆయన దాన్ని ముందు పెడతాడు. అంటే ఎగ్జాంపుల్ ఎందాక చూసాం, ఒక స్కాన్ చేస్తే ఫోటో మీద ఆ సినిమా సంబంధించిన ట్రైలర్స్ అన్నీ వస్తాయి. ఈ విషయం నిజంగా చాలా గ్రేట్ అచీవ్మెంట్. అలాగా ఆయన నెట్లో కానీ ఇంటర్నెట్లో సినిమాలు జంగిరీలని ఒక వెబ్సైట్ ద్వారా సినిమాలు చూపించడం కానీ ఇవన్నీ నాకు ఎప్పుడో 2 సంవత్సరాల క్రితం చెప్పారు. ఎందుకంటే ఫ్యూచర్లో ఏమొస్తుందో దాన్ని ముందుగా కనిపెట్టేవాడే మగోడు. ఫర్ ఎగ్జాంపుల్ డిజికిస్ట్ వసిరెడ్డి గారు ఉన్నారు. ఇండస్ట్రీకి ఒక 7-8 సంవత్సరాల ముందు వచ్చి డిజిటల్ కెమెరాలు పట్టుకొచ్చారు ఆయన, 12 సంవత్సరాల ముందు వచ్చి. అప్పుడు మేము అనుకున్నాం, ఎవరో ఇది అంతా పిచ్చి అయ్యండి, ఎవరు చెప్తారు డిజిటల్ సినిమాలు, అంత ఫిల్మ్ ఉంది, దానికి ఎందుకు వెళ్తాం అనుకున్నాం. ఇవాళ ఏమైందండి, టోటల్గా డిజిటల్ టెక్నాలజీ మీద ఆధారపడింది. అందువల్ల అది ముందు తెలిసిన వాడే గొప్పవాడు అవుతాడు. ఇక ఈ సినిమా పరంపర సినిమా గురించి నేను ఎంతా చెప్పాను, చాలా అద్భుతమైన సినిమా. దానికి మ్యూజిక్ అందించిన అర్జున్ గారు, అలాగే పాటలు రాసిన రాణి పులో మధ్యదేవి గారు, నిర్మాత దర్శకులైనటువంటి మధు మహంకాళి గారు, వీరందరూ కూడా మాకు చాలా కావాల్సిన వ్యక్తులు. మన సినిమాలో కంటెంట్ ఉంటే అది సినిమాని మనం ప్రమోట్ చేసుకోగలిగితే, ఆడియన్స్ థియేటర్కి వచ్చి వాడికి కనెక్ట్ అయితే డెఫినెట్గా ఏ సినిమా అయినా ఆడుతుంది అనడానికి చాలా ఎగ్జాంపుల్స్, ఎస్పెషల్లీ ఈ సంవత్సరం చాలా ఎగ్జాంపుల్స్ వచ్చాయి. చాలా మీడియం బడ్జెట్ అండ్ లో బడ్జెట్ సినిమాలు కూడా చాలా పెద్ద సక్సెస్లు సాధించాయి.
ఆ కోవలోకి ఈ 3 సినిమాలు కూడా వస్తాయని, అండ్ ఆ థియేటర్లో ఒక ఫిల్మ్ ఫెస్టివల్ లాంటి ఫీల్ క్రియేట్ అవుతుందని అన్ని థియేటర్స్లోనూ డిఫరెంట్ జానర్స్ ఆఫ్ సినిమా ఒక దగ్గరికి రావటం, ఒక మంచి ఫిల్మ్ కల్చర్ని కూడా డెవలప్ చేసే అవకాశం ఉంటుంది. సో ఇట్స్ రియల్లీ ఒక వండర్ఫుల్ ప్రయత్నం. అంటే ఒక ఊర్లో 28 షోల్ని సస్టైన్ చేయగలిగే కెపాసిటీ ప్రమోషన్తో సరిపోనప్పుడు ఎక్కువ వారాలు ఒక వర్డ్ ఆఫ్ మౌత్ స్ప్రెడ్ అయ్యి సినిమాకి హెల్ప్ అవ్వాలి అంటే కొంచెం థియేటర్లో ఎక్కువ రోజులు ఉండాల్సిన అవసరం ఉంది. ఇలా కలెక్టివ్గా రావటం వలన అవకాశం ఉంటుందని ఈ చిన్న సినిమాలకి ఎగ్జాంపుల్గా ఉండి మరిన్ని మంచి సినిమాలు వస్తాయని, పరంపర అండ్ మళ్ళీ రాదు లైఫ్ అండ్ దేవు లాంటి సినిమాలు మరిన్ని రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. 3G 4G ఇవన్నీ ఫోన్లలో డౌన్లోడ్ చేసుకుంటారు. మీకు వైఫై, దాని తర్వాత బ్లూటూత్ కనెక్షన్స్ మీ టీవీలకు ఉంటాయి. మీరు అవసరం ఉన్నప్పుడు ఇప్పుడు ఆఫీస్లో ఉండి డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఖర్చు కూడా కాదు, ఎందుకంటే డౌన్లోడ్ ఆఫీస్ ఖర్చుకి వెళ్ళిపోతుంది. వైఫై ఉంటుంది కనుక చాలా మంది ఆఫీసులలో, సో అది కూడా మిగిలిపోతుంది. సో నేను ఆఫీస్ వాళ్ళందరికీ, ఎవరైనా ఆఫీస్ ఉన్న వాళ్ళు వైఫై ఉన్న వాళ్ళు కొంచెం కేర్ఫుల్ అండి. ఎంప్లాయీస్ వైఫై యూజ్ చేసుకోకుండా చూడండి ఆఫీసులలో, మీ బ్యాండ్ విడ్త్ పెరిగిపోతుంది లేకుంటే. సో అది మీరు ఆటోమేటిక్గా పెద్ద స్క్రీన్ పెట్టుకొని చూసుకోవచ్చు. ఇకపోతే రెండో రెవల్యూషన్ ఏమొస్తుందంటే, ఈ పెద్ద సినిమాలన్నీ గోదాములన్నీ అవుతాయి, లేకుంటే పెళ్లి హాల్స్ అన్నీ అవుతాయి. చిన్న సినిమాల ప్రపంచనం, చిన్న థియేటర్ ప్రపంచనం వస్తుందండి ఫ్యూచర్లో. ఒక 20 years బ్యాక్ తెలుగు సినిమా చూసుకుంటే చిన్న సినిమానా పెద్ద సినిమానా కాకుండా మంచి సినిమా అయితే డెఫినెట్గా ఒక ఫేర్ ఛాన్స్ ఉండేది, హిట్ అయ్యే ఛాన్స్. పాటలు బాగుంటే అది ₹1,00,00,000 తీసారా 60 లక్షలు తీసారా అని చూడకుండా పాటలు బాగుంటే డెఫినెట్గా వినేవాళ్ళు. కాకపోతే ఇప్పుడు లాస్ట్ 5-6 years నుంచి ఏమైందంటే అసలు ఆడియన్స్ కూడా పోస్టర్ మీద పెద్ద హీరో కనబడితే కానీ థియేటర్కి వెళ్ళట్లేదు. సో అలాంటి సిచ్యువేషన్లో థియేటర్స్ దొరకడం కూడా చాలా ఇబ్బంది అయింది. సో ఐ థింక్ తమ్మారెడ్డి భరత్ గారు తెలుసు ఎన్ని సినిమాలు క్యాన్స్లో ఉన్నాయో రిలీజ్ అవ్వకుండా. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది యునీక్ ఐడియాస్. నేను నరేష్ గారు చెప్పినప్పుడు ఐ వాజ్ ఫ్లోర్డ్ అనమాట. సో దిస్ ఈజ్ అ యునీక్ ఐడియా. ఒక మల్టీప్లెక్స్లో కూడా థియేటర్స్ స్క్రీన్స్ దొరకడం కూడా కష్టం అవుతుంది. సో I'm grateful that people are thinking out of the box, trying to promote. Either మీ దగ్గర 2 కోట్లు పెట్టి ప్రమోట్ చేసుకోవాలి, లేదంటే ఇలాంటి యూనిక్ ఐడియాస్తో ప్రమోట్ చేయాలి. సో I'm happy, and I'm happy for all the 3 films, and I wish them all the very best of luck, and I hope every single one of them makes their money back. Thank you. సినిమా గురించి మీ అందరికీ ఆల్రెడీ చెప్పాను. ఇందాక అంటే ప్రాబ్లీ ఒక విషయం మాత్రం చెప్పలేదు. అంటే నేను డిస్కస్ చేసింది రామ్ సత్యనారాయణ గారు మాత్రం కాదు, అంటే ఆయన అదే అనుకున్నారు. జనరల్గా చెప్తున్నారు, జనరల్ డిస్కరేజ్మెంట్ ఇలాంటి సబ్జెక్ట్ డీల్ చేయడానికి కొంతవరకు ఉంటుంది కనుక అది చాలామంది నుంచి ఆ రెస్పాన్స్ వచ్చింది ఆ టైంలో. బట్ ఈ సబ్జెక్ట్ మీద ఒక నమ్మకం కలిగి చేసిన సినిమా ఇది, అందువలన తప్ప వేరే ఇష్యూ ఏం కాదనుకోండి. సో ఈ సినిమా గురించి అయితే మీకు చెప్పాను. తప్పకుండా ఇటువంటి సినిమాని మీరు ఆదరిస్తారని ఒక నమ్మకం కూడా నాకు ఉంది. సో ఇటువంటి ప్లాట్ఫామ్లో ఈ 3 సినిమాలు కలిపి రిలీజ్ చేయడం అనే ప్రక్రియని అందుకనే మొదలెట్టాం. సో మీ అందరి సహకారం ఉంటుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. మళ్ళీ రాదోయ్ లైఫ్ కూడా పరంపర లాగే చాలా మంచి సినిమా అవుతుంది. మీరందరూ సహకరిస్తే అది పెద్ద హిట్ అవుతుంది కూడా నమ్మకం ఉంది. ఇలాంటి సినిమాలు ముగ్గురము ఒక చోటికి వచ్చి మేము ముందుకు తీసుకొస్తున్నాము. ఇలాంటి ఎక్స్పెరిమెంట్ని మీరు సహకరిస్తారని, మీరు ప్రేక్షకులు కూడా ఆదరిస్తారని అనుకుంటున్నాను. మళ్ళీ రాదోయ్ లైఫ్ ఒక సందేశాత్మక చిత్రం, దాన్ని ఒక బాధ్యతగా తీశాను, అందుకే ఒక బాధ్యత గల సినిమా అని రాశాను. దాంట్లో ఒక బాధ్యత మెసేజ్ ఉంది. నేను తీయడం కూడా దాంట్లో ఆర్టిస్టులందరూ కూడా ఒక బాధ్యతగా చేశారు. సమాజానికి ఏదో ఒక బాధ్యతగా ఒక సమాజానికి కొద్దిగా ఇద్దామని మేమందరం ముందుకు వచ్చి ఈ సినిమా చేయడం జరిగింది. ఇప్పటికి 50 సినిమాలకు పాటలు రాశాను, కానీ ఈ సినిమాకు పాటలు రాయడం అనేది ఒక చాలా ఆనందాన్ని ఇచ్చింది. నాలో ఉన్న భావుకతకు నేను ఎంత మాత్రం రాయగలను అని నేనే పరీక్షించుకునే అవకాశం ఇచ్చిన ఒక సినిమా. పాటలు చాలా విభిన్నంగా ఉంటాయి, చాలా ఆలోచనాత్మకంగా. ఒక రైటర్ సంతోషపడి నేను ఈ పాటలు రాశాను అని గర్వంగా చెప్పుకునేలా ఉంటాయి. అండ్ ఐ వాంట్ టు కంగ్రాచులేట్ లక్ష్మణ్ గంగా. సో మ్యూజికల్ ఇది ఒక టీం వర్క్ లాగా చేసామండి. ఇది నాట్ మై సెల్ఫ్, వీఆర్ ఆల్ డిడ్ అ టీమ్ వర్క్. డైరెక్టర్ గారు లక్ష్మణ్ గంగా, మై సెల్ఫ్, ఇట్స్ అ టీమ్ వర్క్. అండ్ ఐ వాంట్ టు కంగ్రాచులేట్ అల్తాఫ్, ఆయన చాలా సపోర్ట్ చేశారు ఈ మూవీ నాకు. అండ్ సినిమాటోగ్రాఫర్ రాజేష్. అండ్ ఐ విష్ ఆల్ ద బెస్ట్ ఫర్ ద కంప్లీట్
టెక్నీషియన్స్ ఆఫ్ దిస్ మూవీ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమాకి నన్ను ఇంట్రడ్యూస్ చేసిన సాయి పవిత్ర అన్నయ్యలకి ఒక్క పాటతో మా డైరెక్టర్కి పరిచయమైన తర్వాత ఈ సినిమాలో సోలో కార్డ్ రచయితగా నన్ను ఇంట్రడ్యూస్ చేస్తున్నటువంటి మా మంచి దర్శకులు రఘు సార్ గారికి, నన్ను ప్రతినిత్యం ఎంతో ప్రోత్సహిస్తున్నటువంటి మా హీరో ఆల్తాఫ్ మరియు మా మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ సార్ గారికి ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. My dad is Ramesh. So there goes Shilpa Ramesh Ramni. Sorry, I had to clarify this bit. Okay, namaskaram again to the Telugu film industry. Today is my first step into the Telugu film industry, which I think is a wonderful day for me. And I think it has all been God's will. Because this is a Kannada movie that we produced in 2012. And we thought about, most of the people who saw the movie thought that this movie would fit into the Telugu audience would love it a lot. The reason being, when I saw Parampara poster, Naresh sir, amazing acting, you touched my heart.